వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మా ట్రిప్ షాపింగ్ బ్లాగ్ చూసారు కదా. అనుకున్నది షాపింగ్ అని వెళ్తే అక్కడ ఇంకేదో చేసి వచ్చామన్నమాట, ఎంజాయ్ చేసి వచ్చాము. కానీ కొన్ని ఎసెన్షియల్స్ అయితే నేను తీసుకున్నాను పిల్లలకి అక్కడ కావాల్సినవి, అండ్ కొన్ని నేను ఆన్లైన్లో ఇంకా బుక్ చేయాల్సి వచ్చింది. మీ అందరికీ తెలుసు అన్నీ కూడా మనకి బయట దొరకవు అనేసి. సో అవి ఏంటైనా నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. కాకపోతే ఈ వ్లాగ్లో ఏం చూపించబోతున్నాను అంటే, సో మేము ట్రిప్కి వెళ్తున్నాము. ట్రిప్కి వెళ్తే ఇద్దరు పిల్లలతో నాకు అక్కడ ఫుడ్ కష్టమైపోతుంది. పిల్లలకి ఏం ఫుడ్ పెట్టాలి ఏంటి అన్న బయట ఫుడ్ నేను తీసుకుని పిల్లలకి పెట్టలేను. కాబట్టి ఇవాళ వ్లాగ్లో నేను ట్రావెల్ ఫ్రెండ్లీ రెసిపీస్ ఎలా చేసి తీసుకెళ్ళచ్చు అన్నది మీకు చూపించాలని అనుకుంటున్నాను. నన్ను చాలా మంది కూడా అడుగుతున్నారు కదా, మీ పిల్లలకి మీరు ఏ ఫుడ్ పెడతారండి, రెసిపీస్ చూపించండి అని అడుగుతున్నారు. సో మేము ఎలాగో ట్రిప్కి వెళ్తున్నాము, సో మాకు ట్రిప్కి పట్టుకెళ్ళటానికి ఆ ట్రావెల్ ఫ్రెండ్లీ రెసిపీస్ కూడా మేము చేసుకోవాలి. కాబట్టి ఎలాగో చేసుకుంటున్నాం కదా, సో మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఇవాళ బ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను. ఆ రెసిపీస్ ఎలా చేస్తాము ఏంటి అనేది కూడా రికార్డ్ చేస్తున్నాను. ఇవాళ 3 రెసిపీస్ చూపిస్తాను అనమాట. సో అంతకన్నా ఎక్కువ కూడా నేను చూపించలేను, బికాస్ మీకు తెలుసు స్లోగా నేను అన్ని రెసిపీస్ కూడా మీకు అప్పుడప్పుడు వ్లాగ్స్ లో రిలీజ్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ ఈ వ్లాగ్ లో అయితే నేను ఫస్ట్ మీకు ఇంట్లో మేము ఉగ్గు ఎలా ప్రిపేర్ చేస్తాము, తర్వాత డ్రై ఫ్రూట్ పౌడర్ ఎలా చేస్తాము, అండ్ తర్వాత మరమరాలుతో పొరిజ్. సో ఆ పౌడర్ ఫామ్ అనమాట, మరమరాలు డ్రై ఫ్రూట్ పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసి నేను ఒక రెసిపీ పెడతాను, హ్యాపీకి రిచిక్ కూడా. సో అది కూడా నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను. కిచెన్లో మా మమ్మీ అయితే ఉగ్గు ప్రిపరేషన్ రెడీ చేసేసుకుంది. సో పదండి ఎలా చేస్తుంది ఏంటి అనేది మీకు కూడా చూపించేస్తాను నేను చెప్పిన ప్రకారం. మా ఏది ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తున్నావు? ఫస్ట్ బియ్యం వేస్తాను. ఓకే, 3 గ్లాసులు బియ్యం. ఓకే, సో ఇది ఒక గ్లాస్ అన్నమాట. ఇది 3వ గ్లాసు. 3 గ్లాసులు బియ్యం. ఓకే, నెక్స్ట్ 2 గ్లాసులు కందిపప్పు అమ్మ, ఎర్ర కందిపప్పు. ఓకే, సో ఫస్ట్ 3 గ్లాసులు బియ్యం వేసుకున్నాక తర్వాత 2 గ్లాసులు కందిపప్పు, ఎర్ర కందిపప్పు. తర్వాత శనగపప్పు. ఇవన్నీ గ్లాసులు? ఇది 2 గ్లాసులు. ఓకే, పెసలు 1 గ్లాస్. సో గ్రీన్ పెసలు కదా? ఓకే, పెసలు తర్వాత ఏంటి? పెసరపప్పు. ఓకే, ఇది కూడా 1 గ్లాస్. పెసలు వేసాం కదా 1 గ్లాసు, పెసరపప్పు 1 గ్లాస్. ఓకే, కందిపప్పు ఎన్ని? అది 2 గ్లాస్. ఓకే, జీలకర్ర, ఇది అజ్వైన్, వాము. సో ఫస్ట్ ఆ పప్పులు అవన్నీ వేసిన తర్వాత వాము వేయాలి. 2 టీ స్పూన్స్. ఓకే, జీలకర్ర 2 టీ స్పూన్స్ సుమారు. ఓకే, తర్వాత వేసిన గుళ్ళు 1 కప్పు. తర్వాత గుప్పెడు బాదం పప్పు, క్యాష్యూ. ఏం చేయాలి వాటిని ఇప్పుడు? ఇంకా కడుక్కుని ఆరబెట్టుకోవాలి. ఓకే, సో అదండి మన ఉగ్గు ప్రిపరేషన్కి ఇన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాము. సో ఇది ఒక్కటి పెడితే చాలు మన పిల్లలకి పోషకాలు అనేది అలా వచ్చేస్తుంది. హ్యాపీకి కూడా మా మమ్మీయే చేసింది వాడు చిన్నప్పుడు. సో ఇంట్లో ఉగ్గు ఫస్ట్ 1.5 month అట్లా నేను సెరిలాకే పెట్టాను, బికాస్ నాకు అప్పుడు ఫస్ట్ టైం కాబట్టి డాక్టర్ సజెస్ట్ చేసింది కూడా నాకు సెరిలాకే పెట్టమని చెప్పారు కాబట్టి నేను సెరిలాకే పెట్టాను. మమ్మీ వాళ్ళతో నేను మాట్లాడతాను, నీ వంట వాష్ చేయటమే కదా పాప, మా మమ్మీ వెయిట్ చేస్తుంది. సో
వన్ అండ్ హాఫ్ మంత్ కూడా నేను ఫస్ట్ సెరిలాకే పెట్టేశాను. నెస్టమ్ పెట్టాను అనమాట రైస్. ఆ తర్వాత మమ్మీ ఇట్లా నేను ఉగ్గు చేస్తాను ఇంట్లో అని చెప్పి సో హ్యాపీకి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఉగ్గు చేయటం జరిగింది. సో హ్యాపీకి ఏంటంటే అప్పుడు కూడా ఇట్లా ఉగ్గు పెట్టడం మొదలు పెట్టాను. సో ఆ తర్వాత డ్రాస్టిక్ చేంజ్ కనిపించింది నాకు హ్యాపీలో. వాడు హెల్దీగా ఉండటం కానీ, యాక్టివ్గా ఉండటం కానీ, ఇష్టంగా కూడా తిన్నాడు ఇది ఫుడ్. సో అట్లా నేను ఇంట్లో ఫుడ్నే ఇంకా డైరెక్ట్ అలవాటు చేయడం స్టార్ట్ చేశాను. సో వాడితో ఎటువంటి ఇబ్బంది లేదు నాకు. సో ఇప్పుడు రిచీకి కూడా సేమ్ అలాగే చేయాలి కాబట్టి రిచీకి కూడా ఫస్ట్ 10 to 15 days నేను నెస్టమ్ రైసే పెట్టాను. సో హ్యాపీకి ఏదైతే నేను ఫాలో అయ్యానో రిచీకి కూడా అలాగే ఫాలో అవ్వాలి అని అనుకుని, ఎందుకు వచ్చింది మళ్ళీ కొత్తగా ట్రై చేయటాలు ఎందుకు అని రిచీకి కూడా నేను ఫస్ట్ 10 to 15 days నెస్టమ్ రైసే పెట్టడం స్టార్ట్ చేశాను. తర్వాత స్లోగా మళ్ళీ ఇట్లా మమ్మీ ఎప్పటికప్పుడు అలా ప్రిపేర్ చేయటము. ఇది మనం యాక్చువల్గా ఎక్కువ చేసుకుని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక 3 to 4 weeks స్టోర్ చేసుకోవచ్చు కదా మమ్మీ? ఓకే. సో అట్లా స్టోర్ కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఎప్పటికప్పుడు మనం క్వాంటిటీ చూసుకుని అయిపోతుంది అని అనుకోగానే ఇట్లా ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మేమైతే ఎప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. సో మీకు చెప్పినట్టు ఇప్పుడు ఎట్లాగో మేము ట్రిప్కి కూడా వెళ్తున్నాం కాబట్టి మాకు అక్కడికి కూడా కావాలి కాబట్టి సో మమ్మీ మళ్ళీ ప్రిపేర్ చేసేస్తుంది. సో హ్యాపీకి కూడా పెట్టచ్చు మనం ఈ ఫుడ్ అనేది. అప్పుడప్పుడు నేను హ్యాపీకి ఇప్పటికీ పెడతాను నేను ఈ ఫుడ్ అనేది. సో ఎస్ పదండి. సో వాష్ చేసేస్తుంది అనమాట. అబ్బాబ్బా ఎంత కలర్ఫుల్గా ఉంది అన్నీ కలిసి. సో వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? క్లాత్ మీద వేసి ఆరబెట్టాలి. అట్లా మా మమ్మీ 2 to 3 times అది నీట్గా వాష్ చేసేసి వాష్ చేసిన దాన్ని సో అది కంప్లీట్గా డ్రై అయిపోవాలి. అప్పుడు కానీ మనం మిక్సీ పట్టుకుంటే మనకు ఆ పౌడరీ ఫామ్ వస్తుంది అనమాట. సో ఈ ఉగ్గు అనేది మనం 7 months నుంచి కూడా పెట్టచ్చు అండి పిల్లలకి. యూజువల్లీ 6 monthsలో కూడా పెట్టచ్చు అంటారు. కానీ నేను విన్నది ఏంటంటే 6 months పిల్లలకి ఫస్ట్ ఈ ఉగ్గు పెట్టేస్తే వాళ్ళకి అరగటం ప్రాబ్లం అవుతుంది. సో అందుకని చెప్పేసి ఒక 1 month ఆగి స్లోగా ఇది అలవాటు చేయటం మంచిది అని చెప్పి నేను విన్నాను. సో అట్లాగే చేశాను నేను హ్యాపీకి కూడా. అది ఇప్పుడు రిచీకి కూడా నేను ఆల్రెడీ అదే చేస్తున్నాను. సో రిచీకి 7.5 months వచ్చినప్పుడు మేము ఈ ఉగ్గు పెట్టడం స్టార్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో ఇదైతే డ్రై అయిపోవాలి కాబట్టి ఇది డ్రై అయిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ కనిపిస్తాను. ఉగ్గు ప్రిపరేషన్ చేయడానికి ఇది ఫస్ట్ డ్రై అవ్వాలి కాబట్టి అది డ్రై అవడానికి టైం పడుతుంది. సో ఈ లోపు నెక్స్ట్ రెసిపీ చేస్తాను అని చెప్పింది మా మమ్మీ. సో నెక్స్ట్ రెసిపీ వచ్చి మనకి ఫస్ట్ డ్రై ఫ్రూట్ పౌడర్ కావాలి ఆ రెసిపీలోకి. సో మేము డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా మేము ఇంట్లోనే ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా చూపించేస్తాను పదండి. మా చెఫ్, మా బేబీ చెఫ్ అనమాట ఈవిడ, మా బేబీస్కి చెఫ్ ఈవిడ. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్ పౌడర్కి ఫస్ట్ మనకి ఏం కావాలి మమ్మీ? మనకేమో ముందు బాదం పప్పు అమ్మా. సరే. సో ముందు స్టవ్ వెలిగించుకోవాలి కదా మమ్మీ. నువ్వు కూడా ఏంటి, నువ్వు కూడా నాలాగా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు ముందు ఏం చెప్పాలి? ఫస్ట్ ప్యాన్ కావాలి, తర్వాత ఇది కావాలి అని చెప్పాలి. సరే 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 ఓకే. ఫస్ట్ ఏంటి ఆల్మండ్స్ కావాలి. ఓకే. ఆల్మండ్స్ ఎంత తీసుకున్నావు? హాఫ్ కప్ ఆల్మండ్స్. ఓకే. మమ్మీ కొంచెం ఫోటోగ్రాఫర్ కూడా టైం మమ్మీ షూట్ తీయాలి కదా. మంచి సినిమాటిక్ వేలో తీద్దామని అనుకుంటున్నా. ఈ లోపు నువ్వు వేసేస్తున్నావు అన్నీ. సరే. సో హాఫ్ కప్ ఆల్మండ్స్ని డ్రై రోస్ట్ చేయాలి కొంచెం. ఓకే. సో ఇది డ్రై రోస్ట్ అయ్యింది. నెక్స్ట్ జీడిపప్పు ఎంత? ఓకే. సో ఆల్మండ్స్ హాఫ్ కప్ తీసుకుంటే జీడిపప్పు పావు తీసుకోవాలండి. ఓకే. అయ్యో. ఓకే. ఇవి అసలు విడిగా నేనైతే తిన్ను, అందుకని ఇట్లా డ్రై ఫ్రూట్. మమ్మీ అసలు నా చిన్నప్పుడు పెట్టావు ఇవన్నీ? చూసారా అండి అసలు ఈ న్యాయం? కూతురికి పెట్టలేదు కానీ మన వాళ్ళు రాగానే మాత్రం అన్ని నేర్చేసుకుని చేసేస్తున్నారు ఇంట్లో. అసలు హాఫ్ కప్పు బాదాం, తర్వాత పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు వాల్నట్స్, ఇప్పుడు ఒక పావు కప్పు పిస్తా. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని ఓకే. సో ఇంకొకటి కూడా మిక్స్ చేయాలంట. ఏంటో ఎతుకుతుంది. కిస్మిస్. ఎస్. సో కిస్మిస్ కూడా పావు కప్పు. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసేసి ఒక 3 to 4 minutes డ్రై రోస్ట్ చేసి మనం పక్కన పెట్టేయాలి. ఇది కూడా అంతేనా? సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డ్రై రోస్ట్ అయ్యే వరకు చేసి డ్రై రోస్ట్ అయిన తర్వాత అది కూల్ అవ్వాలన్నమాట. సో కూల్ అవ్వడానికి మళ్ళీ ఇది కూడా పక్కన పెట్టాలి. కూల్ అయిన తర్వాత అది మిక్సీ పట్టాలి. అంతేనా?
మిక్సీ పడితే మనకి డ్రై ఫ్రూట్ పౌడర్ రెడీ. సో ఎంత ఈజీ అండి, ఇంట్లోనే మనం చక్కగా చేసుకుని పిల్లలకి హెల్దీగా ఫుడ్ పెట్టాలి అంటే కూడా నేర్చుకోవచ్చండి. నాకు ఎట్లాగో రాదు, మా మమ్మీ ఇప్పుడు నేర్చుకుంటాను నేను. సో ఎందుకంటే రేపు వెళ్ళాక మళ్ళీ నేనే చేయాలి కదా ఇద్దరికి కూడా. కానీ మమ్మీ నాకు ఎందుకు పెట్టలేదు మమ్మీ, ఇప్పటికీ నాకు అది మామూలుగా రైస్ అన్నీ పెట్టేవాడు. ఇది అప్పటి నుంచో ఉంది కదా మమ్మీ, ఉగ్గు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. ఉగ్గు పెట్టాంలే, ఉగ్గు ఎందుకు పెట్టాము? ఓ ఉగ్గు పెట్టావా? డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ. ఓకే 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 అయితే ఓకే, క్షమించేసా. ఉగ్గు కూడా పెట్టలేదు ఉంటే ఇప్పుడు మళ్ళీ పెట్టించుకునేదాన్ని. చిన్నప్పుడు నువ్వు నాకు మళ్ళీ ఏం పెట్టలేదు అవన్నీ ఇప్పుడు పెట్టించుకునేదాన్ని. ఓకే. సో నా బ్యాక్గ్రౌండ్లో మీరు మా ఫ్రిడ్జ్ని చూసి భయపడద్దు. నేను నీట్గా సర్దితే మా హ్యాపీ బాబు గారు ఇలా చేశారనమాట. వాడు చక్కగా ఇవన్నీ చూసి నేర్చుకుని పెడతాడు అనుకుని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తెప్పించాను వాడు నేర్చుకునేలాగా, యానిమల్స్ అవన్నీ కూడా. సో అవన్నీ ఏంటంటే ఇట్లా కలగలిపి అదేంటో షేప్ చేసాడు, మరి ఆ షేప్ ఆడికే తెలియాలి అదేం షేపు. ప్రస్తుతం నిద్రపోతున్నాడు. సో నిద్రపోతేనే మనం బ్లాగ్స్ చేసుకోగలం కాబట్టి మేము ఫుడ్ బ్లాగ్ ప్లాన్ చేసాము. వాడు ఇప్పుడు నిద్ర లేచిన తర్వాత నేను అడుగుతావా అన్నది ఏం షేప్ అని. సో వాడితోనే చెప్పిస్తాను మీకు ఆ షేప్ ఏంటి అనేది కూడా. ఫోటోగ్రాఫర్ నవ్వచ్చు అంటావా? కాకపోతే కెమెరా ఎక్కువ ఊపేస్తున్నాను. దీనికి మీ అల్లుడు చూసి ఆల్రెడీ సెటైర్ వేస్తాడు. తర్వాత ఏంటి అసలు కెమెరా పట్టుకోవడం ఏంటి, ఆ తిప్పడం ఏంటి, అసలు ఒక చోట స్టేబుల్గా లేదు, ఏమన్నా అర్థమవుతుందా ఏంటి అని కూడా సెటైర్ వేస్తాడు. ఎస్. సో డ్రై ఫ్రూట్స్ అయితే కూల్ అయిపోయింది. సో నేను కూడా పట్టుకున్నాను, మీరు కూడా చూస్తున్నారు. ఇది కూల్ అయిపోయింది కాబట్టి దీని అయితే మనం ఫస్ట్ గ్రైండింగ్ చేసేసుకుందాం. గ్రైండ్ అయిపోయింది. కూల్. సో డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని కూడా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. సో మనకి డ్రై ఫ్రూట్ పౌడర్ చేసుకోవాలంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బాదాం, క్యాష్యూ, పిస్తా, రైజిన్స్ అండ్ తర్వాత వాల్నట్స్ అన్నమాట. సో ఫస్ట్ ని బాదాంని తీసుకుని ఒక ప్యాన్ లో దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది రోస్ట్ అయిన తర్వాత మనం క్యాష్యూ, పిస్తా, కిస్మిస్ అండ్ వాల్నట్స్ ఈ 4 ఇంగ్రీడియంట్స్ ని కూడా అందులోకి యాడ్ చేసేసుకుని అన్నిటి కూడా ఒకసారి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. సో డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక 5 to 10 minutes దాన్ని పక్కన కూల్ అవడానికి పెట్టాలన్నమాట. సో కూల్ అయిన తర్వాత మనం మిక్సీలో మిక్చర్ అంతా కూడా మిక్సీలో వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మనకి డ్రై ఫ్రూట్ పౌడర్ రెడీ అయిపోతుంది. సో మా డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ ని మనం 7 months ప్లస్ బేబీస్ నుంచి కూడా మనం ఫీడ్ చేయొచ్చు డ్రై ఫ్రూట్ పౌడర్. సో నెక్స్ట్ ట్రావెల్ ఫ్రెండ్లీ రెసిపీ వచ్చేసండి పఫ్డ్ రైస్ అండి, మనమరాలు అంటారు. సో అందరికీ తెలిసిన ఇదే. సో చాలా ఈజీ అండి. అది కూడా మనం 3 to 4 weeks కానీ 1 month అలా మనం ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ట్రావెల్ చేసేటప్పుడు కానీ డైలీ ఆర్ఎల్స్ మార్నింగ్ మనం హడావిలో ఉన్నప్పుడు పిల్లలకి తొందరగా పెట్టేయాలి అన్న దాంట్లో హెల్దీ ఫుడ్ పెట్టాలి అని తీసుకునే మామ్స్ కోసం కూడా ఇది చాలా చాలా ఈజీ రెసిపీ. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మనమరాలు, జాగరీ పౌడర్, తర్వాత ఇలాచీ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్ పౌడర్. ఈ 4 ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఎస్. సో మేము స్టవ్ వెలిగించేసుకున్నాము. సో ఫస్ట్ మనమరాలు వేసేస్తున్నాము. మనమరాలు 2 cups. ఈ రెసిపీ నాకు కూడా వచ్చు, ఎందుకంటే నేను కూడా ఇంట్లో ఈ మధ్య ఇన్స్టెంట్ పొరిజ్ మిక్స్ లాగా నేను కూడా ఇది చేసి పెట్టేస్తున్నాను అనమాట నా పిల్లలకి. సో మంచి హెల్దీ ఫుడ్ కూడా కొన్నాము. ఈ మనమరాలని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ అయితే చాలా చాలా ఇన్స్టెంట్ అండ్ హెల్దీ ఫుడ్ కూడా మన బేబీస్కి. సో 5 to 10 minutes లో అయిపోతుంది మనకి ఇది రెసిపీ కూడా. సో డైలీ మార్నింగ్ నేను చేస్తాను. ఇప్పుడు ట్రావెల్కి వెళ్తున్నాం కాబట్టి, మేము ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాము. సో డైలీ అయితే మనకు ఒక 1/2 cup అట్లా సరిపోతుంది ఒక బేబీకి. ఇద్దరు అయితే దానికి తగ్గట్టు మనం చూసుకోవచ్చు క్వాంటిటీ అనేది. లేదు మీరు ఒకేసారి స్టోర్ చేసుకోవాలి అన్నా కూడా మీరు ఈ మనమరాల్ని డ్రై రోస్ట్ చేసి కూల్ చేసినాక ఆ పౌడర్స్ అన్ని ఏవైతే చెప్పానో అవన్నీ ఇందులో మిక్స్ చేసి పౌడర్ ఫామ్ లో చేసేసుకుని అది మనం స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్ లో కూడా. కాకపోతే ఇంట్లో ఉంటాము అని డైలీ చేసుకుంటే కొంచెం బెస్ట్ అనమాట, స్టోర్ చేయకుండా. సో ఇప్పుడు ఈ మనమరాలు కూడా డ్రై రోస్ట్ అవ్వాలి, క్రిస్ప్గా అయ్యే వరకు వేయించుకోవాలి మనం. సో మనమరాలు కూడా డ్రై రోస్ట్ అయిపోయింది, లైక్ క్రిస్ప్ అయినాయి చూడండి. ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకు ఆ క్రిస్పీనెస్ తెలియాలి. సో అలా అయింది కాబట్టి ఇది కూడా కూల్ డౌన్ అవ్వాలి. మనం గ్రైండింగ్ చేసే లోపు కూల్ అవ్వాలన్నమాట. సో ఒక 2 minutes అట్లా కూల్ అవ్వటానికి కొంచెం అలా లీవ్ చేద్దాం. సో సేమ్ ఇందాక మనం ఏదైతే గ్రైండింగ్ ప్రాసెస్కి రెడీ చేసుకున్నామో సేమ్ అదే మనమరాలు కూడా గ్రైండింగ్ చేసేసుకోవాలి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే అండి, ఈ
మరమరాలు సెరిలాక్ కూడా మనం 8 months ప్లస్ బేబీస్కి పెట్టచ్చండి. బికాజ్ ఇందులో మనం జాగరి అది కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి 6-7 months పిల్లలకి అప్పుడే వద్దు. సో 8+ months వరకు కూడా మీరు పెట్టచ్చు అనమాట ఇది. సో జాగరి కూడా ఎక్కువ యాడ్ చేయం, మనం కొంచెం యాడ్ చేస్తాం కాబట్టి 8+ months బేబీస్కి అంత ప్రాబ్లం ఏమీ అవ్వదు. బికాజ్ నేనైతే మా హ్యాపీకి రిచీకి కూడా 8th month ఎండింగ్లో నేను ఈ యొక్క పర్టికులర్ రెసిపీని పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట నేను. ఎస్, సో మరమరాలు కూడా పౌడర్ చేసేసుకున్నాం మనం. ఎస్, ఫైన్ పౌడర్ లాగా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం జల్లి పట్టాలి. ఇందులో మా చెఫ్ గారిని చెప్పమని చెప్పి మళ్ళీ నేను చెప్పేస్తున్నాను ఏంటి అని చూసింది నన్ను చూపు. చూసారా కింద ఫైన్ పౌడర్ ఎలా వస్తుందో. సో ఈ పొట్టు అంతా కూడా మనం యాడ్ చెయ్యమన్నమాట ఇందులో. సో ఇట్లా ఈ ఫైన్ పౌడర్ వచ్చింది కదా. ఎస్, ఫైన్గా చేసుకున్న మరమరాల పౌడర్లోకి డ్రై ఫ్రూట్ పౌడర్ ఇందాక మనం ఏదైతే చేసుకున్నామో ఆ డ్రై ఫ్రూట్ పౌడర్ని యాడ్ చేసాము. జాగరీ పౌడర్ అండ్ ఇది వచ్చేసి జాగరీ పౌడర్. డ్రై ఫ్రూట్ పౌడర్ యాడ్ చేసాము, జాగరీ పౌడర్ యాడ్ చేసాము. ఇప్పుడు కొంచెం టేస్ట్కి ఇలాచీ పౌడర్. సో ఇప్పుడు వీటన్నిటినీ కూడా మిక్స్ చేసేసి మనం అంతేగా. అంతే, ఇది నా ప్రాసెస్ తెలుసు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. మిక్స్ చేసి ఇంకొకసారి గ్రైండింగ్ చేసుకోవాలి కదా మమ్మీ. సో ఆ రెసిపీని కూడా నేను ఇలా ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసేసుకున్నాను. ఇది ఇంకా ఫుల్ చేయాలి, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మేము చేస్తామన్నమాట ఇది ఫుల్ చేసే దాంట్లో. సో మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ఇట్లా చూపిస్తున్నాను. సో ఇదేమి లేదు, సింపుల్గా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పౌడర్ని ఇట్లా మనతో పాటు ట్రావెల్ చేసుకుని తీసుకెళ్ళి మనకి జస్ట్ వార్మ్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ ఆ వాటర్లో ఈ పొడి మనం ఎన్ని స్పూన్స్ అయితే మన బేబీకి పెడతామో లైక్ 1 spoon or 2 spoonsని బట్టి వాటర్ ఫామ్ చేసుకుని లంప్స్ లేకుండా మనం దాన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఒక 15 minutes పక్కన పెట్టేస్తే ఇది మనకి ఒక థిక్గా వస్తుంది అనమాట. సో బేబీకి రెడీ టు సర్వ్ లాగా మనం చేసేయచ్చు. సో మంచి హెల్దీ రెసిపీ ఇది. నేనైతే నా పిల్లలకి ఇదే పెడుతున్నాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇన్స్టెంట్ పఫ్డ్ రైస్ సెరిలాక్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పఫ్డ్ రైస్ అంటే మరమరాలు, జాగరీ పౌడర్, ఇలాచీ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్ పౌడర్. సో ఫస్ట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తాము అంటే మరమరాలను ఒక ప్యాన్లో తీసుకుని మరమరాలు క్రిస్ప్గా అయ్యే వరకు కూడా మనం రోస్ట్ చేయాలి. క్రిస్ప్ అయిన తర్వాత మరమరాలు కొంచెం కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకుని ఆ కూల్ అయిన మరమరాల్ని మనం మిక్సీలో వేసేసి పౌడర్ ఫామ్లో చేసుకోవాలన్నమాట. పౌడర్ ఫామ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం మళ్ళీ జల్లి పట్టాలి. లైక్ గట్టి గట్టి ఉన్నవంతా కూడా మనకి వేరైపోతుంది. అండ్ ఫైన్ పౌడర్ని మనం కింద కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ కలెక్ట్ చేసుకున్న ఫైన్ పౌడర్లో కొంచెం జాగరీ పౌడర్, కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ అండ్ అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని ఆ మిక్చర్ అంతా మిక్స్ చేసుకుని దాన్ని మళ్ళీ ఒకసారి మనం గ్రైండర్లో మిక్సీ చేసేసుకోవాలి. సో దెన్ మనకి ఇన్స్టెంట్ పఫ్డ్ రైస్ సెరిలాక్ కూడా రెడీ అయిపోతుంది. సో అది పౌడర్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ. దీన్ని మనం ట్రావెల్ చేసినప్పుడు కానీ లేకపోతే మార్నింగ్ టైమ్స్ మనం హడావిడిగా ఉన్నప్పుడు మన బేబీకి మనం హెల్దీ ఫుడ్ పెట్టాలి అని అనుకున్నప్పుడు కూడా మనం ఇది ఫీడ్ చేయొచ్చు. అండ్ ఇది 8+ months బేబీస్కి ఫీడ్ చేయొచ్చు అండి. అండ్ ఇది వచ్చేసి సింపుల్, చాలా ఏమీ లేదు. జస్ట్ వార్మ్ వాటర్లో ఈ పౌడర్ని మనం ఎన్ని స్పూన్స్ కావాలంటే అన్ని స్పూన్స్, మన బేబీ ఏజ్ని బట్టి ఎన్ని స్పూన్స్ అయితే మనం వేస్తున్నామో దానికి తగ్గట్టు వార్మ్ వాటర్ పోసుకుని మిక్స్ చేసేసి లంప్స్ ఫామ్ అవ్వకుండా మిక్స్ చేసేసి ఒక 15 minutes దాని అట్లా పక్కన పెట్టేసామనుకోండి. ఆ వాటర్ ఈ పౌడర్ ఫామ్ కూడా మిక్స్ అయిపోయి ఒక 15 minutesకి కొంచెం థిక్ ఫార్మాట్లో వచ్చేస్తుంది. సో అప్పుడు మనం ఫీడ్ చేసేటివి మన బేబీస్కి. చూసారు కదా, ఇన్స్టెంట్గా డ్రై ఫ్రూట్ పౌడర్ రెసిపీ చూపించేశాను అండ్ మరమరాలతో కూడా ఈజీ రెసిపీ చూపించేశాను. ఇన్స్టెంట్ సెరిలాక్ రెసిపీ చూపించాను మరమరాలతో. సో 2 రెసిపీస్ అయితే అయిపోయినాయి. ఇంకా మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న ఉగ్గు కూడా చేసేయాలి. సో ఉగ్గు కోసం చెప్పేసి మేము ఇక్కడ డ్రై చేసాము. ఎస్, సో ఇదైతే డ్రై అయిపోయింది. సో మనకి ఈ రెసిపీ కూడా ఇప్పుడు ఇంకా చేసుకోవటానికి రెడీ అయినట్టే. నేను వెళ్ళి మా బేబీ చెఫ్ని పిలుచుకుని వస్తాను. బికాజ్ ఈలోపు మా హ్యాపీ గారు నిద్ర లేచాడు. సో అందుకని చెప్పేసి మా బేబీ చెఫ్ గారు మా హ్యాపీ గారి దగ్గరికి వెళ్ళారు అదన్నమాట. సో మా బేబీ చెఫ్ గారు లేచి వస్తే మనం ఉగ్గు ప్రిపరేషన్ కూడా చేసేసుకుందాం. ఇదైతే ఆరిపోయింది. మరి డ్రై రోస్ట్ చేయాలి దీన్ని కూడా. ఓకే, సో ఇప్పుడు ఈ ఆరిపోయిన ఈ ఉగ్గు ప్రిపరేషన్ని కూడా మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుని అప్పుడు అది మళ్ళీ కూల్ అయ్యాక దెన్ మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి. చలో పద మరి. కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే, వావ్, వెరీ గుడ్. ఏంటి ఇసిరావు హ్యాపీ, ఏంటి ఇసిరావు? చూసావా, నువ్వు అందుకే నిద్ర లేక ముందే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని రెడీ చేసుకుందాం అనుకున్నా. ఈలోపు నిద్ర లేచావు. సో ఫస్ట్ కొంచెం తీసుకుని డ్రై రోస్ట్ చేస్తుంది మమ్మీ. చూసావా, అదే ఇందాక సీనియర్ అది ఇది అల్లో ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలన్నావు. అయ్యో, ఏయ్
ఏంటా రచ్చేంటి? కింద పని అన్ని తీ పైన పెట్టు. హ్యాపీ మమా వాంట్స్ యూ టు పిక్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ పుట్ ఇట్ అప్ ప్లీజ్. కెన్ యూ ప్లీజ్ పిక్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ పుట్ ఇట్ అప్ నానా? కెన్ యూ ప్లీజ్ డూ ద క్లీన్ అప్ సెషన్? కమ్ లెట్స్ క్లీన్ ఇట్ అప్. కమ్ దా come clean it up nana, pick them, yes, put it up, yes, I want everything to be cleaned up, yes, good job nana. పెట్టేసే అన్ని పైన పెట్టేసే చక్కగా నీట్గా గుడ్ బాయ్ లాగా. సో ఇక్కడ డ్రై రోస్ట్ అవుతూ ఉంది. సో మా ఉగ్గు పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇట్లా వస్తుంది అనమాట మనకి కన్సిస్టెన్సీ. సో మమ్మీ ఇది ఒకసారి ఓపెన్ చేయి చెప్తా. చాలా సాఫ్ట్గా చేయాలి. సో సాఫ్ట్ అయ్యే వరకు కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఉగ్గు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మేము తీసుకున్న క్వాంటిటీస్ వచ్చేసి 3 కప్పుల బియ్యం, 2 కప్పుల ఎర్ర కందిపప్పు, 2 కప్పుల నార్మల్ కందిపప్పు, 2 కప్పుల శనగపప్పు, 1 కప్పు పెసలు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు వేసిన గుళ్ళు, అలాగే కొంచెం బదాం, కొంచెం క్యాష్యూ, కొంచెం జీరా, కొంచెం అజ్వైన్ అంటే వాము. సో ఇవన్నీ కూడా చేయాల్సిన ప్రాసెస్ ఎలా అంటే వీటన్నిటిని కూడా 2 to 3 టైమ్స్ మనం వాష్ చేసుకోవాలి. చాలా బాగా ఎక్కువ వాష్ చేసుకుని ఆ వాష్ చేసుకున్న దాన్ని మనం కొంచెం ఆరబెట్టాలన్నమాట. లైక్ డ్రై అయిపోవాలి, వాటర్ అనేది ఉండకూడదు అనమాట. సో అదంతా డ్రై అయిన తర్వాత కొంచెంగా మిక్చర్ తీసుకుని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి ప్యాన్ మీద పెట్టి మనం. సో డ్రై రోస్ట్ చేసుకున్న దాన్ని మనం గ్రైండర్లో వేసి మిక్సీ వేసుకోవాలి. సో మిక్సీ చేసుకుంటే మనకు వచ్చే కన్సిస్టెన్సీ పౌడర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. సో ఇలా పౌడర్ వచ్చిన తర్వాత దీన్ని మనం డైలీ మన బేబీస్కి ఎలా ఫీడ్ చేయాలి అంటే మన బేబీ ఏజ్ని బట్టి ఎన్ని స్పూన్స్ తీసుకుంటే అన్ని స్పూన్స్ ఆఫ్ వామ్ వాటర్ మిక్స్ చేసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక కన్సిస్టెన్సీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి. సో థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం కూల్ అయ్యాక వామ్ అయిన తర్వాత మనకి బేబీ ఫీడ్ చేయాలన్నమాట. ఈ ఉగ్గు రెసిపీని కూడా మనం 7+ months బేబీస్ నుంచి కూడా మనం ఫీడ్ చేయొచ్చు. అండ్ ఈ 3 కూడా ఇప్పుడు నేను చేసిన ఇన్స్టెంట్ ఈ సెరిలాక్ పౌడర్స్, డ్రై ఫ్రూట్ పౌడర్ ఇవన్నీ కూడా మనం 1 month వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మా ఇన్స్టెంట్ రెసిపీస్ కూడా మేము తయారు చేసేసుకున్నాము. సో మీరు కూడా చూశారు కదా. సో మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. సో మీకు ఏం చేయాలో తెలుసు కదా. ఇంకా మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే పక్కన సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అలా వచ్చేస్తాయి. ఇంకొంతసేపు నేను మీతో ఇలాగ మాట్లాడితే మా మీద హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ. చూడండి మా ఊరు అక్కడి నుంచి స్పూన్లు, గెరిట్లు, గిన్నెలు పట్టించుకోవట్లేదని ఇవన్నీ ఇసురుతున్నాడు అనమాట. ఏంటి అమ్మమ్మ మీద నువ్వు స్పూన్లు గరిట్లు వేసేద్దామని? నీ ఫోన్కి డిస్టర్బ్ అవుతుందా అన్నమాట సంగతి. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ పిల్లలకి ఇది ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీస్ని మా కమెంట్ సెక్షన్లో మీరు తెలుపుతారని అనుకుంటూ ఈ వ్లాగ్ నేను చేస్తున్నాము. సో చలో బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. మసాజ్ చేయించుకుంటా. ఆడు మంకీ అంట, హ్యాపీ మంకీ అంటున్నాడు ఇందా నుంచి. సో బస్ అలా రౌండ్ వేసి రాగానే పిల్లలు నార్మల్గా ఉండరు కదా, పిల్లలు ఏంటి పెద్దోళ్ళు కూడా నార్మల్గా ఉండరు కొత్త చూసినప్పుడు. సో అట్లాగే మా వాడు అలా తల ఇటు తిప్పంగానే వాడికి ఆ మంకీ కనిపించింది అనమాట, మంకీ రైడ్ ఒకటి. సో లాస్ట్ టైం హర్రీతో పాటు